Hi friends, my name is Kalyanam Shankar. Today we are discussing about that from the structure of atom. The first atomic theory was proposed by Dalton. First atomic theory గురించి అంటే ఒక యాటమ్ దాని గురించి ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినది మనకి ఎవరంటే మనకి డాల్టన్ అనమాట. దీన్ని మనం డాల్టన్స్ అటామిక్ థియరీ అని కూడా ఉంటుంది. దీని గురించి ఆల్రెడీ మనం 9th క్లాస్లో తెలుసుకున్నాం. అయితే ఇక్కడ కొంచెం జస్ట్ అంత డెప్త్గా కాకుండా కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేసాం అనమాట. ఈ 9th క్లాస్లో ఉండే టాపిక్స్ యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అనే టాపిక్లో ఉండే సైంటిస్టులు ఎలా డిస్కవర్ చేశారో దాని గురించి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారని మనము ఫస్ట్ ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత రిమైనింగ్ మెయిన్ టాపిక్స్ లేక్ అనేది మనము 10th క్లాస్ టాపిక్స్ లేక్ అనేది వెళ్ళిపోతాం. ఇదంతా ఫస్ట్ వీడియో, ఇప్పుడు ఈ వీడియో కూడా ఇవన్నీ కూడా బేసిక్ టాపిక్స్ అనమాట. అయితే ఇక్కడ ఫస్ట్ ఏమంటే మ్యాటర్ కాన్సిస్ట్ ఆఫ్ స్మాల్ ఇండివిజిబుల్, అంటే ఇండివిజిబుల్ అంటే డివైడ్ చేయడానికి వీలైనటువంటి పార్టికల్స్ని ఇండివిజిబుల్ పార్టికల్స్ అని అంటాము. వాటిని ఏమంటారంట మాలిక్యూల్ అని అంటారు. డాల్టన్స్ ఏం చెప్పినాడంటే ఏదైనా ఒక మ్యాటర్ ఉందనుకోండి, ఆ మ్యాటర్ ఎలా ఉంటుంది, ఎలా అంటే ద గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ విల్ ఫార్మ్ ఏ మ్యాటర్. ఏ గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ విల్ ఫార్మ్ ఏ మ్యాటర్. ద మాలిక్యూల్స్ ఆర్ ఇండివిజిబుల్. వాటిని మనము డివైడ్ చేయలేము, దాన్ని సెపరేట్ చేయలేము, దాన్ని 2 పీసెస్గా కట్ చేయలేము, 2 పీసెస్గా డివైడ్ కూడా చేయలేము. అలాంటి పార్టికల్స్ని ఏమంటారంట మాలిక్యూల్ అని అంటారు. అలాంటి స్మాల్ పార్టికల్స్ ఆఫ్ మాలిక్యూల్స్తో ఏమంటారంట మ్యాటర్ అనేది ఫామ్ అవుతుందంట. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే నా చేతిలో ఇక్కడ ఒక మ్యాటర్ అంటే ఏంది, ఒక చాక్ ఉంది. దీన్ని నేనేం చేస్తాను, బాగా ఒక రాయి తీసుకొని బాగా దంచేసిన అనుకోండి, ఇదంతా పౌడర్గా మారిపోతుంది. అంటే స్మాల్ పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్ అంటాం. మనం బోర్డు రబ్ చేసినప్పుడు దాంట్లోంచి కొద్దిగా పౌడర్ పడతా ఉంది. సో ఆ పౌడర్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది, మనం డైలీ బోర్డు మీద చాక్తో రాసినప్పుడు ఈ చాక్ అనేది ఎలా కన్వర్ట్ అయిపోతుందంటే ఈజ్ అ మ్యాటర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ స్మాల్ పార్టికల్స్. ఆ స్మాల్ ఇండివిజిబుల్ పార్టికల్, వాటిని మనము డివైడ్ చేయలేము. అలాంటి ఇండివిజిబుల్ పార్టికల్నే మనం ఏమంటామంటే మాలిక్యూల్స్ అంటాము అని మనకి ఇక్కడ డాల్టన్స్ చెప్తున్నాడు ఫస్ట్లో. అయితే నెక్స్ట్ ఏమన్నాడు, మాస్ కెన్ నెదర్ బీ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఇప్పుడు నా దగ్గర ఒక చాక్ ఉంది, జస్ట్ 5 సెంటీమీటర్ చాక్ ఉంది. దాన్ని కంటిన్యూగా ఒక హాఫ్ అన్ అవర్ రాస్తూ పోయాను అనుకోండి, లాస్ట్కి ఫైనల్గా చాక్ అనేది ఇంత 5 సెంటీమీటర్ ఉండే చాక్ ఇక్కడికి వచ్చేసింది. రిమైనింగ్ అంతా ఏమైంది, ఇట్ విల్ చేంజ్ ఇట్స్ షేప్, ఇట్ విల్ చేంజ్ ఇట్స్ ఫామ్. అంటే ఏం ఫామ్ అయింది, సాలిడ్ స్టేట్లో నుంచి అది పౌడర్ పేస్ట్లోకి వెళ్ళిపోయింది. ఒకవేళ ఆ పౌడర్ని లేక మనం కొద్దిగా వాటర్ కలిపినాం అనుకోండి, అది పేస్ట్ షేప్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకనే మ్యాటర్ ఈజ్ నాట్ నెదర్ క్రియేటెడ్. మనం మ్యాటర్ని ఎవరు కూడా తయారు చేయలేం. అలాగే నాట్ డిస్ట్రాయిడ్, దాన్ని ఎవరు నాశనం కూడా చేయలేం. మరి ఏమవుతుందంటే అది ఇట్ విల్ చేంజ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. ఒక ఫామ్లో నుంచి ఇంకో ఫామ్లోకి అది ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది అని మనకి ఇక్కడ డాల్టన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసినాడు. అయితే ఇక్కడ చూడండి, ఆటమ్స్, ఏదైనా ఒక ఆటమ్ ఉంటే atoms of same elements are similar in all respects. ఏదైనా ఒక యాటమ్ ఉందనుకోండి, ఆ యాటమ్కి అన్ని లోపలంతా కూడా ఎలా ఉంటాయంటే సిమిలర్గా ఉండే పార్టికల్స్ అనేవి ఉంటాయి అని చెప్తున్నాడు. యాటమ్స్ ఆఫ్ ద సేమ్ ఎలిమెంట్ ఆర్ సిమిలర్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. అన్ని సిమిలర్గానే ఉంటాయి అని చెప్తున్నాడు. అంటే నా దగ్గర ఇక్కడ చాక్ ఉంది, ఈ చాక్తో నేను ఇలాగనే రాయగలను, దీన్ని రివర్స్ చేసి ఇలాగ కూడా రాయగలను, దీన్ని అడ్డంగా పెట్టేసి దీంతో ఇలా రాయగలను, దీన్ని రివర్స్ చేసి హారిజంటల్గా కూడా రాయగలను. అంటే ఎందుకు ఇలా ఉంటుంది అంటే బికాస్ ఆఫ్ ద ఆటమ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఏ సిమిలర్ పార్టికల్స్తో ఉంటుంది. ఈ మ్యాటర్ అనేది సిమిలర్ పార్టికల్స్ అనేవి ఉంటాయి దీంట్లో అని మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అయితే మరి ఏమని చెప్పినాడు, కన్వర్స్లీ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆర్ డిఫరెంట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఆటమ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు హైడ్రోజన్ హౌ మెనీ ఆటమ్స్ అనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ హైడ్రోజన్ అంటే హౌ మెనీ ఆటమ్స్, ఓన్లీ 1 ఆటమ్. ఇప్పుడు ఇక్కడ ఆక్సిజన్ ఉంది, హౌ మెనీ ఆటమ్స్, 2 ఆటమ్స్ ఆఫ్ ద ఆక్సిజన్ అని అంటాం. ఇప్పుడు అల్యూమినియం ఉంది, ఈ అల్యూమినియం మనం ఏమంటాము 3 ఆటమ్స్ ఆఫ్ అల్యూమినియం. దాన్ని ఏమంటారు కన్వర్స్లీ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్. ఇవన్నీ ఎలిమెంట్స్ హైడ్రోజన్, ఆక్సిజన్ అండ్ అల్యూమినియం డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆర్ డిఫరెంట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. దాని యొక్క డిఫరెంట్ షేప్స్ అండ్ పార్టికల్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయని మనకి ఇక్కడ చెప్తున్నాడు. అయితే యాటమ్స్ కంబైన్ ఇన్ స్మాల్ హోల్ నెంబర్స్ టు ఫార్మ్ కాంపౌండ్ యాటమ్. ఏమంటారంట యాటమ్స్ అనేది ఏమన్నా కంబైన్ ఇన్ స్మాల్ హోల్ నెంబర్ టు ఫార్మ్ కాంపౌండ్స్ యాటమ్. యాటమ్స్లోనే మళ్ళీ స్మాల్ యాటమ్స్లోనే ఏమవుతుంది హోల్ నెంబర్ టు ఫార్మ్ ఏ కాంపౌండ్ యాటమ్.
చిన్న చిన్న యాటంలన్నీ కలిసి ఒక కాంపౌండ్ యాటంని ఫామ్ చేస్తాయి అని అంటున్నాడు. అంటే ఈ కాంపౌండ్ యాటంని ఇక్కడ డాల్టన్ మనం టుడే ఆ కాంపౌండ్ యాటంని మనం డైలీ లైఫ్లో ఏమంటున్నామంటే మాలిక్యూల్ అని అంటున్నాము. అంటే మాలిక్యూల్ ఎలా ఫామ్ అవుతుందంటే నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఒకదానికొకటి బాండింగ్ అన్ని ఫామ్ అయ్యి ఏమవుతుందంటే ఇక్కడ మనకి యాటమ్ అనేది ఫామ్ యాటమ్ స్మాల్ యాటమ్స్ అన్ని ఒకదానికొకటి అన్ని కూడా ఒకదానికొకటి వెరీ క్లోజ్గా జాయిన్ అయ్యి ఏమవుతుందంటే ఒక కాంపౌండ్ యాటమ్ని ఫామ్ చేస్తుంది అన్నాడు. అక్కడ మనం కాంపౌండ్ యాటమ్ అని డాల్టన్ చెప్పినాడు. మన డైలీ లైఫ్లో నవ్వే డేస్ ఏమనుకుంటున్నామంటే ఆ కాంపౌండ్ యాటమ్ని మనం ఏమంటున్నామంటే మాలిక్యూల్. అంటే మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ స్మాల్ తినీ పార్టికల్స్ కాల్డ్ ఏ మాలిక్యూల్. అంటే ఒక్కొక్క మ్యాటర్ అనేది స్మాల్ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఒకదానికొకటి జాయింట్ అయ్యి ఒక మ్యాటర్ని ఫామ్ చేస్తాయని చెప్పినాడు. మళ్ళీ నెక్స్ట్ ఏం చెప్పినాడు, ఏ స్మాల్ యాటమ్స్ ఆర్ కంబైన్డ్ వన్ టు ఈచ్ అదర్ అండ్ ఫామ్ ఏ వన్ కాంపౌండ్ యాటమ్. ఎలాగైతే మ్యాటర్ అనేది మాలిక్యూల్స్ అన్ని జాయిన్ అయ్యి ఒక మ్యాటర్ అనేది ఫామ్ అయిందో అలాగనే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా స్మాల్ పార్టికల్స్ ఆఫ్ ద యాటమ్స్ అటామిక్ పార్టికల్స్ అనే ఒకదానికొకటి జాయిన్ అయ్యి ఒక కాంపౌండ్ యాటమ్ని ఫామ్ చేస్తాయి అని అంటున్నాడు. ఆ కాంపౌండ్ యాటమ్ మనము ఇప్పుడు ఏమంటున్నామంటే మాలిక్యూల్ అంటాం. అంటే మాలిక్యూల్ కూడా నెంబర్ ఆఫ్ యాటమ్స్ అనేటివి ఒకదానికొకటి బాండింగ్ ఫామ్ చేసుకొని వెరీ క్లోజ్గా ఉండడం వల్ల దాన్ని ఏమంటామంటే మనము మాలిక్యూల్ అని అంటాము. సో ఇక్కడ నెక్స్ట్ యాటమ్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్. యాటమ్ అనేది చాలా స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ద మ్యాటర్ దట్ టేక్స్ పార్ట్ ఇన్ కెమికల్ రియాక్షన్స్లో ఒక మ్యాటర్ ఏదైనా ఉంది అంటే ఆ మ్యాటర్లో చాలా స్మాల్ పార్టికల్ ఏదైనా ఉంది అంటే అది యాటమ్. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ రియాక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ H2O ఆర్ CO2 ఆర్ NaOH ఇలా రాస్తాం. CO2 H2O and NaOH. ఇక్కడ this is the one of the compound, this is the one of the compound, this is the one of the compound. What is the compound? Two or more elements are react one to each other and then they will form a compound in the chemical reaction. దాన్ని కెమికల్ రియాక్షన్ అంటాం. ఇక్కడ ఏమున్నాయి, హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. 2 atom of hydrogen 1 atom of oxygen అంటాం. మరి ఇక్కడ CO2 2 atom of oxygen 1 atom of ఇక్కడ ఏం నెంబర్ లేకుంటే 1 ఉంటుంది అనమాట. 1 atom of కార్బన్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏమంటాము, NaOH 1 atom of సోడియం 1 atom ఆఫ్ ఆక్సిజన్ 1 atom ఆఫ్ హైడ్రోజన్. అంటే ఇదే చెప్తున్నాడు, యాటమ్ ఈజ్ ఇక్కడ దీంట్లో వెరీ స్మాల్గా ఉండేది యాటమ్. ఈ యాటమ్ కంటే ఇంకా తక్కువ వేరే ఏవి లేవు అని చెప్పేది మనకి డాల్టన్ అటామిక్ థియరీ అనమాట. అదే యాటమ్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ద మ్యాటర్. ఇదంతా ఒక మ్యాటర్ అంటే H2O ఈజ్ అ మ్యాటర్ అనుకుంటే ఆ మ్యాటర్లో స్మాలెస్ట్గా ఉండేది ఏంటి అంటే 1 మాలిక్యూల్ ఆఫ్ వాటర్ అని అంటాం. దీంట్లో మళ్ళీ ఆ వాటర్ మాలిక్యూల్ని మనము ఏం చేస్తున్నాము, మాలిక్యూల్ని డివైడ్ చేయొచ్చు. ఆ డివైడ్ చేసిన 2 atom ఆఫ్ హైడ్రోజన్ 1 atom ఆఫ్ ఆక్సిజన్. ఇప్పుడు ఏమంటాము, 1 మాలిక్యూల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ 1 atom ఆఫ్ కార్బన్ 2 atom ఆఫ్ ఆక్సిజన్. 1 మాలిక్యూల్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ 1 atom ఆఫ్ సోడియం 1 atom ఆఫ్ ఆక్సిజన్ 1 atom ఆఫ్ హైడ్రోజన్ అని మనం ఇక్కడ తెలుసుకుంటాం అన్నమాట కెమికల్ రియాక్షన్లో. అయితే నౌవేడేస్ బట్ టుడే డాల్టన్స్ థియరీ ఈజ్ ఆల్మోస్ట్ డిస్కార్డెడ్ ఆఫ్టర్ ద డిస్కవరీ ఆఫ్ ఫండమెంటల్ పార్టికల్స్. ఇక్కడ ఈ డాల్టన్ చెప్పాడు ఆ మ్యాటర్ ఉంటుంది, మ్యాటర్ని డివైడ్ ఫైనల్గా ఏం చెప్పినాడు డాల్టన్, ఒక మ్యాటర్ ఉంటుంది, మ్యాటర్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ అన్ని కంబైన్డ్ అయితే ఒక మ్యాటర్ అనేది ఫామ్ అవుతుంది. అయితే ఆ మాలిక్యూల్స్ ఎలా ఫామ్ అవుతాయంటే గ్రూప్ ఆఫ్ యాటమ్స్ అన్ని కలిపి ఏం చేస్తారంటే ఒక మాలిక్యూల్ని ఫామ్ చేస్తాయి. యాటమ్ ఈజ్ అ ఇండివిజిబుల్ పార్టికల్. యాటమ్ అనేది ఎవరు కూడా మనం దాన్ని డివైడ్ చేయలేము. అందుకే ఆయన ఒక ప్రిన్సిపల్ చెప్పాడు, మాస్ ఈజ్ నెదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. దాన్ని మ్యాటర్ అయినా సరే మాలిక్యూల్ అయినా సరే యాటమ్ ఎవరు కూడా తయారు చేయలేరు, అలాగనే దాన్ని నాశనం కూడా చేయలేరని ఫస్ట్ మనకి డాల్టన్స్ అటామిక్ థియరీ అనేది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనకి ప్రీవియస్గా అటామిక్ థియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది మనకి జాన్ డాల్టన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన అటామిక్ థియరీ యాటమ్ యొక్క థియరీ గురించి. ఆయన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆయన జస్ట్ యాటమ్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసిండు. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మోడల్ యాటమ్ యొక్క మోడల్, దాన్ని అటామిక్ మోడల్ అని అంటాం అనమాట. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరంటే జోసెఫ్ జాన్ థామ్సన్. ఈయనని జేజే థామ్సన్ అని కూడా అంటాము. సో ఈయన ఏం ఎక్స్ప్లెయిన్ చేసినాడంటే ఒక యాటమ్ ఉంటుంది, యాటమ్ ఈజ్ అ ఇండివిజిబుల్
యాటమ్ అనేది ఇండివిజిబుల్ అని చెప్పాడు. సో అయితే ఆ యాటంలో క్యాథోడ్స్ ఉంటాయి అని చెప్పినది మనకి జేజే థామ్సన్ అనమాట. సో ఆ క్యాథోడ్ గురించి ఏం చెప్పినాడు ఇక్కడ చూద్దాము. క్యాథోడ్ రేస్ వర్ డిస్కవర్డ్ బై జోసెఫ్ జాన్ థామ్సన్. సో దాని గురించి చూద్దాం. క్యాథోడ్ రేస్ ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్ అంటే ఫస్ట్లో ఈయన ఏమన్నాడంటే యాటంలో క్యాథోడ్స్ అనేటివి ఉంటాయని చెప్పాడు. ఆ క్యాథోడ్ అంటే మనము ఎలక్ట్రికల్లీ నెగిటివ్ ఛార్జ్, దీస్ ఆర్ కాల్డ్ ఎలక్ట్రాన్స్. అంటే ఈయన జాన్ జేజే థామ్సన్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఎలక్ట్రాన్స్ గురించి, కానీ ఆ ఎలక్ట్రాన్స్ అనుకోకుండా నెగిటివ్ ఛార్జ్ అని చెప్పేసి దాన్ని క్యాథోడ్గా చెప్పాడు అనమాట. క్యాథోడ్ రేస్ ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్. క్యాథోడ్ రేస్ అనేది అంటే ఒక యాటంలో క్యాథోడ్స్ అని ఉంటాయి. మామూలుగా క్యాథోడ్ రేస్ అనేది ఎలా ట్రావెల్ అవుతాయంటే స్ట్రైట్ లైన్లో ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేశాడు. నెక్స్ట్ క్యాథోడ్ రేస్ కాన్సిస్ట్ ఆఫ్ మెటీరియల్ పార్టికల్స్. క్యాథోడ్ రేస్ దేంట్లో ఉంటాయి అంటే మెటీరియల్ పార్టికల్స్లో అనేటివి క్యాథోడ్ రేస్ అనేటివి ఉంటాయి అని చెప్పాడు. సో క్యాథోడ్ రేస్ ఆర్ ఎఫెక్టెడ్ బై బోత్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. బోత్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ డైరెక్షన్లో ఇలా మీన్ పొజిషన్, దీన్ని ఏమంటామంటే మీన్ పొజిషన్ అంటాం. దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద క్యాథోడ్ రే. ఈ క్యాథోడ్ రే అనేది మూవ్ అవుతుందంట. సో ఇది క్యాథోడ్ రే అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుందంట బై ద దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే స్మాల్ లైన్ కనబడుతుందా, దిస్ ఈజ్ అంటే ఈ పార్ట్, దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ and this is the electric field. The magnetic field and electric field both are opposite, right? The angle is 90 degrees between that electric field and magnetic field. Magnetic field ki electric field ki మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 90 degrees యాంగిల్ అనేది ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ చూడండి ఇట్లా ఫింగర్స్ ఇలా తీసుకున్నానుకో, దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద, ఇటు తీసుకుంటాము, దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద క్యాథోడ్ రే. ఇప్పుడు ఈ పెద్ద లైన్ కనపడుతుంది కదా ఈ పైన, సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఎలా మూవ్ అవుతుందంటే ఇది డైరెక్షన్లో పోతుంటే ఇది ఇలా మూవ్ అవుతుంది, ఇది ఇలా మూవ్ అవుతే ఇలా మూవ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా మూవ్ అవుతుందంటే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ థంబ్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మన డైరెక్షన్లో ఉంటుంది, అంటే మీ డైరెక్షన్లో ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇది ఎలా మూవ్ అవుతుందంటే ఇలా మూవ్ అవుతుంది. అంటే ఎలాగంటే ఇలా ఉంది కదా, ఇలా ఈ డైరెక్షన్లో మనకి క్యాథోడ్ రే మూవ్ అవుతుంటే ఇది ఇలాగ మూవ్ అవుతూ ఉంటుంది, ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అంటే ఈ వేవ్ ఫామ్లో అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది, ఈ డైరెక్షన్లో వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. అందుకే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇది 1D డయాగ్రామ్ కాబట్టి మనకి ఇక్కడ ఇలా కనబడుతుంది. దీని పైన వచ్చేసి అంటే ఈ పెద్ద లైన్ వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ కింద లైన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇవన్నీ 90 degreesలో ఉంటాయండి. ఇక్కడ చూడండి ఈ రెండింటికి మధ్యలో, ఇక్కడ చూడండి ఈ రెండింటికి మధ్యలో వచ్చేసి 90 degrees ఉంది. దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద క్యాథోడ్ రే, దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. మరి ఇలా చూసుకున్నానుకో దీనికి కూడా 90 degrees అనేది ఉంటుంది. మరి దీనికి ఇది ఏమో ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇదేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దీనికి కూడా మనకి 90 degrees అనేది ఉంటుంది. బోత్ ఆర్ వెరీ పర్పెండిక్యులర్ వన్ టు ఈచ్ అదర్. మ్యాగ్నెటిక్ field will form a electric field, again electric field will form a magnetic field. This is the direction of the cathode ray in the form of electromagnetic wave is formed. In the electromagnetic wave electric field will form and magnetic field will form అని ఇక్కడ మనకి చెప్తాం అన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇది మనకి ఇంకోటి కూడా ఉంది. ఈ క్యాథోడ్ రే డైరెక్షన్ మనకి లైట్ రే డైరెక్షన్లో కూడా వస్తుంది ఆప్టిక్స్ చాప్టర్లో. ఈ ఆప్టిక్స్లో వచ్చేసి లైట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఆల్వేస్ ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఒక మోనోక్రోమాటిక్ లైట్, ఒక లేజర్ లైట్ ఈ డైరెక్షన్లో పోతుంది అంటే అది స్ట్రైట్గానే పోతుంది, కానీ అది స్ట్రైట్గా పోతూ ఎలా ఫామ్ అవుతుందంట ఇలా వైబ్రేట్ అవుతూ పోతుంది. ఆ వైబ్రేషన్లో ఏముంటాయంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంటుంది అని మనకి అక్కడ తెలుసు. ఇక్కడ క్యాథోడ్ రే కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అలాగనే మూవ్ అవుతాయని చెప్తున్నాడు. అయితే ద చార్జ్ టు మాస్ రేషియో, చార్జ్ అంటే ఇక్కడ ఈ అనేది చార్జ్ తీసుకున్నాడు, ఇక్కడ ఈ అనేది తీసుకోవచ్చు, లేదంటే చార్జెస్ మెజర్డ్ ఇన్ క్యూలమ్స్, దట్ సింబల్ ఈజ్ క్యూలో మనము మెజర్ చేసుకుంటాము. చార్జ్ టు రేషియో, చార్జ్ బై ఎంఈ అంటే మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, చార్జ్ బై మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. ఫర్ యాన్ ఎలక్ట్రాన్ ఇక్కడ చెప్పాడు క్యాథోడ్ రే, ఫస్ట్ వరకు క్యాథోడ్ రే అని చెప్పాడు. ఇక్కడికి వచ్చే లోపల ఏమన్నాడు ఎలక్ట్రాన్ అన్నాడు. చెప్పాను కదా క్యాథోడ్ రే పార్టికల్ని మనం ఏమంటారంటే ఎలక్ట్రాన్. అప్పుడు దీన్ని డైరెక్షన్ ఆఫ్ ద మోషన్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద
క్యాథోడ్ రే అనుకోకుండా దీన్ని మోషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అని కూడా మనం ఇక్కడ అనొచ్చు అనమాట. సో ఈజ్ కాన్స్టాంట్ ఎలా ఉంటుందంటే ఇది కాన్స్టాంట్గా ఉంటుంది. అండ్ ఈజ్ ఫౌండ్ టు బి దాని మాస్ అండ్ ఎలక్ట్రాన్ అంటే ద రేషియో ఆఫ్ చార్జ్ అండ్ మాస్ ఎంత ఉందంటే 1.76 ఇంటూ 10⁻11. పైన ఏముంది ఛార్జ్ కదా, ఛార్జ్ మనం క్యూలమ్స్లో మెజర్ చేస్తాం. ఛార్జ్ పర్ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. మాస్ని ఏమిట్లో మెజర్ చేస్తాము, కేజీలో మెజర్ చేస్తాం. ఛార్జ్ బై మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. ఛార్జ్ ఈజ్ మెజర్డ్ ఇన్ క్యూలమ్స్, మాస్ ఈజ్ మెజర్డ్ ఇన్ కేజీ. దీన్ని 1.76 ఇంటూ 10⁻11 క్యూలమ్ ఫర్ కేజీ అంటాం. లేదంటే గ్రామ్స్లో ఉంటే 1.76 ఇంటూ 10⁻11 coulombs per gram. So this is the ratio of charge and mass of the electron value ఇది. నెక్స్ట్ చార్జ్ ఆన్ ద ఎలక్ట్రాన్ ఈజ్ అంటే చార్జ్ అనేది ఉంటుంది కదా, చార్జ్ అంటే ఏంది నేను ఇక్కడ చెప్పినా నేను క్యాథోడ్ ఈజ్ అ నెగిటివ్ చార్జ్, దీస్ ఆర్ కాల్డ్ ఏ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ చార్జ్ అనేది ఉంటుంది, దాన్ని క్యాథోడ్ అని కూడా అంటాం. ఒక యాటమ్ తీసుకుంటే ఆ యాటంలో వచ్చేసి మనకి 2 చార్జెస్ ఉంటాయి, ఒకటి పాజిటివ్ చార్జ్ ఉంటుంది, ఒక నెగిటివ్ చార్జ్ ఉంటుంది. కానీ జేజే థామ్సన్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఓన్లీ నెగిటివ్ చార్జ్ గురించే చెప్పాడు, దాన్ని క్యాథోడ్ అన్నాడు. క్యాథోడ్ అని చెప్పిన కొద్దిసేపటి తర్వాత ఏమని చెప్పినాడు మళ్ళీ, దట్ క్యాథోడ్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్. దాన్ని ఏమన్నాడు క్యాథోడ్స్ని మనకి ఎలక్ట్రాన్స్కి ఏ ఛార్జ్ ఉందంట, నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. మళ్ళీ అయితే వాట్ ఈస్ ద ఛార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్కి యాటంలో ఉండే ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జ్ ఉంటుందంటే -1.602 ఇంటూ 10⁻⁻19 coulombs. C అంటే coulombs. Charge is measured in coulombs. This is the charge of the electron 1.602 ఇంటూ 10⁻⁻19 coulombs. ఆర్ దీన్ని ఇలా అయినా మెజర్ చేయొచ్చు, లేకపోతే ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్ ESU అంటే ఏంది -4.8 ఇంటూ 10⁻⁻10 ESU. దీన్ని కూడా మనం ఛార్జ్లో ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్లో మెజర్ చేస్తే -4.8 ఇంటూ 10⁻⁻10 ESU అని రాస్తాం. ఒకవేళ మనం ఛార్జ్ ఫామ్లో మెజర్ చేస్తే యూనిట్ ఫామ్లో ఇది ఛార్జ్ ఫామ్లో వేస్తే -1.602 ఇంటూ 10⁻⁻19 coulombsలో దిస్ ఈస్ ద ఛార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ ద ఆటమ్ అని చెప్తాడు. అయితే మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ మళ్ళీ ఛార్జ్ ఉంటే దానికి మాస్ కూడా ఉంటుంది కదా. సో మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ 9.11 ఇంటూ 10⁻31 kg. ఇస్ అ వెరీ స్మాల్ అనమాట. ఇక్కడ చూడండి 10 to the పవర్లో మైనస్ ఉంది, మైనస్ అంటే ఇస్ అ వెరీ స్మాల్. సో 9.11 ఇంటూ 10⁻31 kg. దిస్ ఈజ్ ద మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్కు ఉండే మాస్ ఎంత ఉంటుంది అంటే ఇన్ కేజీఎస్ 9.11 ఇంటూ 10⁻31 kg. వాట్ ఈస్ ద ఇన్ గ్రామ్స్ అన్నాడు అనుకోండి 9.11 ఇంటూ 10⁻28 గ్రామ్స్. ఇక్కడ ఏం చేసాము కేజీని మనం గ్రామ్స్లో కన్వర్ట్ చేసినప్పుడు -31 కాస్త ఏమవుతుంది -28 అవుతుంది. సో ఇట్లా మనము చార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, చార్జ్ అండ్ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. అయితే ద మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు 1/1837 ద మాస్ ఆఫ్ ద 1 atom ఆఫ్ హైడ్రోజన్. అంటే ఒక యాటంలో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఆర్ ఇన్ ద యాటమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్. బట్ మాస్ ఆఫ్ ద ప్రోటాన్ ఈజ్ మోర్ దెన్ ద మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. అంటే ఏంటంటే ఒక యాటంలో ఎలక్ట్రాన్స్ ఎన్నైతే ఉంటాయో ప్రోటాన్స్ కూడా అన్నీ ఉంటాయి. ఒక యాటంలో ప్రోటాన్స్ ఎన్నైతే ఉంటాయో ఎలక్ట్రాన్స్ కూడా అన్నీ ఉంటాయి. సో P ప్లస్ ఈజ్ ఈక్వల్ టు E మైనస్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దిస్ ఈజ్ ద ఛార్జ్ ఫామ్లో ఇది. అయితే మాస్ ఫామ్లో ఎలా ఉంటుందంటే 1 ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎలక్ట్రాన్ ఎంత ఉందంటే ఒక ప్రోటాన్కి 1/1837 టైమ్స్ స్మాల్గా ఉంటుంది అని చెప్పాడు. అంటే ఒక ప్రోటాన్కి ఎన్ని టైమ్స్ ఉండాలంటే 1837 టైమ్స్ మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ వెరీ స్మాలర్ దెన్ ద ప్రోటాన్స్, బట్ ద ప్రోటాన్స్ ఆర్ వెరీ గ్రేటర్ మాస్ దెన్ కంపేరింగ్ టు ద ఎలక్ట్రాన్స్ ఇన్సైడ్ ఆఫ్ ద ఆటమ్ అని మనం ఇక్కడ చెప్తాం. ద చార్జ్ ఈజ్ సేమ్ బట్ ద మాస్ ఈజ్ డిఫరెంట్ ఫర్ ద ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ అని మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరంటే జేజే థామ్సన్, జోసెఫ్ జాన్ థామ్సన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.